సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. సాధారణంగా పొద్దుటిపూట టిఫిన్లు ఏం చేస్తాం మనం? ఇడ్లీ, దోశ, ఉప్మా కదా. పెసరట్టు అనగానే దానికి ప్రిపరేషన్ అని ఫీల్ అవుతాం. ఇడ్లీ, దోశ, ఉప్మా కూడా ప్రిపరేషన్ కావాలి. ఉప్మా అంటే అప్పటికప్పుడు చేస్తాం. ఇడ్లీ, దోశకి ఫ్రిడ్జ్లో పిండి ఉండాలి, లేదా పిండి ఆ రోజు రుబ్బాలి. పెసరట్లకు కూడా అంతే ఆలోచిస్తాం మనం. అయితే పెసరట్లకి ఏ ప్రిపరేషను లేకుండా ఉప్మా అంత సింపుల్గా పెసరట్లు ఎలా చేయాలి, నానబెట్టక్కర్లేకుండా పెసరట్లు చేయగలమా? బ్రహ్మాండంగా చేయొచ్చు. చాలా క్రిస్ప్గా, చాలా సూపర్గా వస్తాయి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాం కూడా. అయితే అది ప్రాక్టికల్గా చేసి చూపించాలని అనుకుంటున్నాం. పెసలు మనం ఒక పెద్ద కప్పు పెసలు తీసుకుంటే వీటిని శుభ్రంగా కడిగేయండి, మిక్సీలో వేసేయండి. కడిగి మిక్సీలో వేయటమే, నానబెట్టే పని లేదు. నీళ్లు పోసి రుబ్బేసుకోవటమే. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేయటము, చక్కగా గ్రైండ్ చేసేసుకోవటం. కరకరలాడుతుంది. పిండి ఎలా ఉంటుందంటే కొంచెం రవ్వ కలిసిన ఫీల్ వస్తుంది. మన మిక్సీ జార్ బాగుంటే దోశలు, ఈ పెసరట్లు సూపర్గా వస్తాయి. చేసి చూద్దాం, చూడండి. ముందు ఒక కప్పు పెసలు తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళు పోసి కడిగేయండి. పెసల్ని ఒకసారి రాయి రప్ప లేకుండా శుభ్రం చేసుకోండి, కడిగేసేయండి. ఈ కడిగిన పెసల్ని ఎంచక్క మనం రెగ్యులర్గా ఈ దోసపిండి రుబ్బుకుని మిక్సీ జార్లో వేసేసి గలగలలాడుతున్నాయి చూడండి. ఓకే, గ్రైండ్ చేసేద్దాం. పెసలు మిక్సీలో వేసానా, గ్రైండ్ చేశాను చూడండి. ఇందులో ఏం వేయలేదండి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను. అవసరమైనన్ని నీళ్లు పోసుకుని దీనికి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి సెట్ చేసుకోవటమే. దోశలకి ఎంత కావాలో అంత. ఇప్పుడు మనం పెసరట్లు వేస్తాం కదా, ఇదేంటంటే దానికి దీనికి తేడా చెప్తాను నేను. నానబెట్టిన పెసలు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. ఇది అప్పటికప్పుడు చేసుకునేది అంత ఆటరాదు, మనకి కలిసి వస్తుంది అనుకుంటాం. అందరికీ తెలిసి ఉంటుంది కదా, మనం గ్రైండర్లో రుబ్బితే పిండి కలిసి వస్తుంది, మిక్సీలో రుబ్బితే అంత కలిసి రాదు అని. ఆ కలిసి రాని ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఇందులో ఉంటుంది. కానీ తినాలనిపించినప్పుడు అంత ఆలోచించక్కర్లా, చెక్మని చేసేసుకోవచ్చు. చూడండి ఎలా చేసి. మనకి పెసరట్లకి ఎంత పల్చగా కావాలో మన అలవాటుని బట్టి అంత పల్చగా చేసేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసుకోవటం, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసేయటం. ఇందులో ఇంకా మనం బియ్యపిండి అడిషన్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఇవి పొట్టు పెసలు కదా. దీంట్లో ఉన్న గరక వల్లే ఆటోమేటిక్గా దోశలు వచ్చేస్తాయి. సరే, పెసరట్టుకి పిండి కలిపేసాం కదా, ఉప్మా చేసుకుందాం. సింపుల్ ఉప్మా. స్టవ్ వెలిగిద్దామండి. ఈ ఉప్మా చేయటంలో ఒక్కొక్కళ్ళవి ఒక్కో మెథడ్ ఉంటుంది. ముందే రవ్వ వేయించి పెట్టుకునే వాళ్ళు కొంతమంది, తర్వాత రవ్వ అసలు వేయించకుండా పచ్చి రవ్వతోటి చేసుకునే వాళ్ళు కొంతమంది. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను, నా అలవాటు ప్రకారం చేసేస్తా. మీ ఇష్టం, మీరు ఎలా చేసుకున్నా సరే. తాలింపు వేసే ముందే దీంట్లోకి మనం పొయ్యదలుచుకున్న నీళ్ళని పక్కన స్టవ్ మీద వేడి చేసి పెట్టుకుందాం. ఉప్మాకి ఎప్పుడు వేడి నీళ్ళు పోయండి, చాలా బాగుంటుంది. పోపు దినుసులు అస్సలు మెత్తబడవు, కటకట్లాడుతూ ఉంటాయి. ఉప్మా టేస్ట్ బాగా పెరుగుతుంది. ఒక 1/2 గ్లాస్ రవ్వ చేస్తున్నాం. 1/2 గ్లాస్ అంటే 1 గ్లాసున్నర నీళ్ళు స్టవ్ మీద పెడతాను. ఉప్మాకి రుచి అక్షరాల నూనె, అందులో అనుమానం ఏం లేదు. నూనె, నెయ్యి ఎంత వేస్తే ఉప్మా అంత బాగుంటుంది. అరుగుతుందా లేదా, సూట్ అవుతుందా లేదా అలాంటివేం ఆలోచించకండి. ఆయిల్ వేసామా రుచి బ్రహ్మాండంగా కుదురుతుంది. ఒక చిన్న స్పూన్ ఆవాలు వేద్దాం. ఇందులో పల్లీలు, జీడిపప్పులు మీ చాయిస్, మన ఇష్టం. ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. జీడిపప్పులు ఉంటే బాగుంటుంది. జీడిపప్పు ఉప్మా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఆవాలు చిటిపట్లాడుతున్నాయి. శనగపప్పు, ఇది కూడా బాగా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, చిన్న చిన్న స్పూన్ వేస్తే బాగుంటుంది. మినపప్పు, పల్లీలు, అవి మన చాయిస్ అని చెప్పే కదా. పోపు దినుసులు వేగాక కొంచెం అల్లం, సన్న ముక్కలు చేసిన అల్లము, సన్నటి ముక్కలు చేసిన పచ్చిమిర్చి, తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 1 ఉల్లిపాయ కట్ చేశాను. ఇది కూడా చాయిసే, ఉల్లిపాయ వేస్తే కొంచెం ఎక్కువ ఉప్మా కనిపిస్తుంది మనకి.
ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగనివ్వండి. మనం కొలిచి పెట్టుకున్నాం 1/2 కప్పు రవ్వని ఇందులో వేసేద్దాం. నిజంగానే పోపులోనే వేసేసాం. ఒకవేళ ఇందులో మనం చాలా టూ మెనీ వెజిటబుల్స్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా లక్షణంగా వేసేయండి, ఏం పర్వాలేదు. దీన్ని ఇప్పుడు బాగా వేగనివ్వండి. దీనికి పూర్తి నూనె మొత్తం ఉప్మా రవ్వ పీల్చేసుకుంటుంది. సరిపడా ఉప్పు వేసేద్దాము. రవ్వ చక్కగా వేగిపోయింది, కనిపిస్తుంది చూడండి, ట్రాన్స్లూసెంట్గా అయిపోతుంది. ఇప్పుడు మరగపెట్టి ఉంచుకున్న నీళ్ళని ఇందులో పోసేద్దాం. ఇలాంటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. ఇంకా ఉండకడుతుంది, ఇందులో ఉండలు గచ్చకాయలు ఉంటాయి, ఇలాంటి అనుమానం ఏం ఉండక్కర్లేదు. 2 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. మన ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇందులో పోపులు తాలింపులు కొంచెం కొంచెం తగ్గించుకోదలుచుకుంటే తగ్గించుకోవచ్చు. కమ్మటి నెయ్యి వేసి దీన్ని దించేద్దాం. దీన్ని పక్కన పెట్టి దోశలు వేసుకుందాం. మనం పెసరట్లు వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను, మీరు మామూలు ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. పెసరట్టు వేసేద్దాము. మన అలవాటుని బట్టి కావలసిన కన్సిస్టెన్సీ తీసుకోవచ్చు. మనం ఉప్మా చేసుకోకపోతే కనుక అల్లం పచ్చిమిర్చి సన్నటి ముక్కలు చేసి దీని మీద వేస్తే చాలా బాగుంటుంది. 3 ముక్కలు పెసర అంటారు. అల్లం పచ్చిమిర్చి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉప్మా చేసుకున్నాం కదా, అల్లం పచ్చిమిర్చి అంతా అందులోనే వేసాం. వెనక్కి తిప్పేద్దాం. ఇలాగే వరుసగా పెసరట్లు వేసుకోవటం, దీంతోపాటు ఉప్మా సర్వ్ చేయటం. పెసరట్టు ఉప్మా ఉంటే ఇంకా చట్నీ కూడా అవసరం ఉండదు. చూడండి అవకాశాన్ని బట్టి, ఒకవేళ మన దగ్గర ఏ పల్లి చట్నీ కొబ్బరి పచ్చడి ఉంటే వాటితో పాటు వడ్డించేసేయచ్చు. రెండో పక్క కూడా కాలేక ప్లేట్లోకి తీసేద్దాం. ఇంకోటి వేసుకుందాం. పెసరట్టు మందంగా ఉంటే చాలా బాగుంటుంది, అంటే కాలనివ్వాలి దాన్ని బాగా. మన ప్యాన్ కనుక ఐరన్ ప్యాన్ అయితే బాగా బాగా కాలిన పెనం మీద ఎక్కువసేపు ఉన్న పెసరట్టు మంచి రుచిగా ఉంటుంది. ఇదిగోండి అప్పటికప్పుడు రుబ్బిన పెసరట్ల పిండి, దాంతో చేసిన పెసరట్లు విత్ ఉప్మా రెడీగా ఉంది. కొబ్బరి పొడి, టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి ఏది కుదిరితే దాంతో సర్వ్ చేయండి. ఒకసారి చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.